ఈ వీడియోలో నేను మారేడుమిల్లి ఎక్కడ ఉంది, మారేడుమిల్లి ఎలా వెళ్ళాలి అండ్ అంతేకాకుండా లోకల్స్లో తిరగడానికి రెంటల్ వెహికల్స్ ఎక్కడ తీసుకుంటే బెస్ట్, అలాగే చీప్ అండ్ బెస్ట్లో వెహికల్స్ ఎక్కడ ఉంటాయి మనకి ఏంటని చెప్పేసి చెప్తాను. అండ్ అంతేకాకుండా వన్స్ మారేడుమిల్లి రీచ్ అయిన తర్వాత లోకల్స్లో రిసార్ట్స్ బెస్టా లేదా స్టేయింగ్ బెస్ట్ అయిన రిసార్ట్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ కాదు. క్యాంపింగ్ టెంట్స్ కావాలి, బడ్జెట్లో అయిపోవాలనుకుంటే క్యాంపింగ్ టెంట్స్ బడ్జెట్లో ఎక్కడ ఉంటాయి, అలాగే క్యాంపింగ్ టెంట్స్ కాకుండా విత్ క్యాంప్ ఫైర్ ఎక్కడ దొరుకుతాయి. ట్రావెలింగ్ విషయానికి వచ్చేసరికి ఓన్ వెహికల్స్ కాకుండా రెంటల్ వెహికల్స్ కాకుండా ఓన్లీ ట్రాన్స్పోర్ట్, గవర్నమెంట్ ట్రాన్స్పోర్ట్ ఏదైతే ఉందో బస్సు యూజ్ చేసుకుని వెళ్ళాలనుకున్న వాళ్ళకి బస్ ఏ టైమ్స్లో ఉంటాయి, అలాగే లోకల్స్లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ ఏమున్నాయి, 2 డేస్లో కంప్లీట్ చేసుకోవాలని ప్లేస్ ఏమున్నాయి, 2 డేస్కి చూడాలని ప్లేస్ ఏమున్నాయి అని చెప్పేసి ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లాస్ట్ వరకు చూడండి. నా జర్నీ అయితే నేను హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేశాను. అంటే మీరు హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు, లేదా చర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి అయినా స్టార్ట్ అవ్వచ్చు. సో నా జర్నీ ఎలా స్టార్ట్ అయింది, ఏ ట్రైన్ ఎక్కినా చూడండి. సో చూసారు కదా మీరైతే, నేనైతే నాందేడ్ ఎక్స్ప్రెస్ ఎక్కాను. మీ స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైనా సరే, విజయవాడ అయినా సరే, హైదరాబాద్ అయినా సరే, వాట్ ఎవర్ ఎక్కడైనా సరే, మీ డెస్టినేషన్ అయినా సరే, మీ జర్నీ బస్ అయినా కార్ అయినా ఏదైనా సరే మాక్సిమం రాజమండ్రి చూస్ చేసుకోండి. ఎందుకంటే మనకి రాజమండ్రిలో నెంబర్ ఆఫ్ ఫెసిలిటీస్ అయితే అవైలబుల్గా ఉంటాయి. ఒకవేళ మీరు అక్కడ నుంచి బస్సులో వెళ్ళాలంటే బస్ ఫెసిలిటీస్ ఉంటాయి, లేదా రెంటల్ వెహికల్ తీసుకోవాలనుకున్నా మీకు అక్కడ రెంటల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి రాజమండ్రి అయితే. ఓకేనా? సో వన్స్ రాజమండ్రి వచ్చిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి 750 మీటర్స్ అంటే 1/2 కిలోమీటర్ కొంచెం ఎక్స్ట్రా నడుచుకుంటూ వచ్చిన తర్వాత మనకైతే ఇలా ఉంటుంది లొకేషన్. మీరు అబ్జర్వ్ చేయండి. సో వన్స్ ఈ లొకేషన్ రీచ్ అయిన తర్వాత ఒకసారి క్లియర్గా చూడండి, కన్ఫ్యూజ్ అవ్వకుండా. వన్స్ ఈ లొకేషన్ రీచ్ అయిన తర్వాత మీకు ఆ బస్ స్టాండ్ కనపడుతుంది చూసారా, అది కోటిపల్లి బస్ స్టాండ్ అంటారు. దాని బ్యాక్ సైడ్ అయితే మనకి ఈ రెంటల్ వెహికల్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో ఇదైతే ప్రమోషన్ కాదు, మన ఛానల్ నుంచి వెళ్ళే వాళ్ళకి బడ్జెట్లో అయిపోవాలి, అలాగే కొంచెం మంచి కండిషన్లో ఉన్న వెహికల్స్ కావాలని చెప్పేసి నేను నా ఓన్గా నేను అనుకుని వీడియో తీసి మరీ అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? సో మీకు నచ్చితే వెళ్ళి అక్కడ వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అయితే నేను ఇస్తాను, అక్కడ వెహికల్ తీసుకోవచ్చు. ఓకేనా? సో రాజమండ్రి నుంచి లొకేషన్స్ అయితే బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎలా ఉంటే అలా ఒక 60 కిలోమీటర్ ట్రావెల్ చేసిన తర్వాత రంపచోడవరం విలేజ్ వస్తుంది. ఆ రంపచోడవరం విలేజ్లోనే మనకి రంప వాటర్ ఫాల్స్ ఉంటుంది అనమాట. ఫ్రమ్ రంప విలేజ్ టు 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీరు ఒకవేళ ఈ వాటర్ ఫాల్స్ కవర్ చేయాలనుకుంటే రంప విలేజ్ నుంచి రైట్ సైడ్లో 2 కిలోమీటర్స్ వస్తే ఈ వాటర్ ఫాల్స్ వస్తుంది. సో వన్స్ ఈ వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు రంపచోడవరం నుంచి స్టార్ట్ అయితే మారేడుమిల్లి రూట్లో మీకు ఒక 5 కిలోమీటర్స్ రావడంగానే భూపతిపాలెం రిజర్వాయర్ వస్తుంది అనమాట. ఇది సెకండ్ ప్లేస్. సో ఇదంతా ప్లాన్ చెప్తున్నాను నేను ఏంటంటే మొత్తం ఫస్ట్ డేలో కవర్ చేయాల్సిన స్టార్టింగ్ రెంటల్ వెహికల్ తీసుకున్న దగ్గర నుంచి, లేదా మన వెహికల్ ఏదైనా వన్స్ రాజమండ్రి నుంచి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎలా కవర్ చేయాలి చెప్తే చూడండి. సో ఈ భూపతిపాలెం రిజర్వాయర్ అయితే ఎలా ఉంటుంది అనమాట చూడడానికి. సో మనం ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. వన్స్ ఈ రెండు కంప్లీట్ చేసుకున్న తర్వాత చూడాలని ప్లేస్ ఏమీ లేవు. మీరు మారేడుమిల్లి వచ్చేసి లోకల్లో స్టే చేయండి. లేదు మాకు రూమ్స్ వద్దు అనుకుంటే క్యాంపింగ్ టెంట్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అక్కడ. సో సీజన్ బట్టి క్యాంపింగ్ టెంట్స్ ప్రైస్ని బట్టి మీరు క్యాంపింగ్ టెంట్స్ చూస్ చేసుకోవచ్చు. సో ఎక్కడ పడితే అక్కడ చూస్ చేసుకోకుండా కొంచెం మంచి ప్లేస్ అయితే చూస్ చేసుకోండి. విత్ క్యాంప్ ఫైర్ ఉన్నది కూడా చూస్ చేసుకోండి, మీ బెస్ట్. సో ఇప్పుడు ఇవన్నీ అయిన తర్వాత నైట్ అక్కడ స్టే చేస్తారు కదా. వన్స్ అక్కడ స్టే చేసిన తర్వాత అక్కడ లోకల్స్లో అంటే మారేడుమిల్లి లోకల్స్లో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎలా కవర్ చేయాలో చెప్తా చూడండి. ఒకవేళ మీరు వాటర్ ఫాల్స్ కోసమే వచ్చాం, మాకు గుడిసా హిల్ స్టేషన్ అవసరం లేదు, ఈ లోకల్స్ ఉన్న వాటర్ ఫాల్స్ కవర్ చేయాలనుకుంటే మీకు మారేడుమిల్లి నుంచి వాటర్ ఫాల్స్ అయితే 2 ఉంటాయి అనమాట. అవి కవర్ చేసుకోండి. అవి ఏంటో నేను చెప్తాను తర్వాత. సో అలా కాదు, మేము గుడిసా హిల్ స్టేషన్ కూడా కవర్ చేసుకోవాలి, చావడికోట ఇవన్నీ కూడా కవర్ చేసుకోవాలి, ప్లేస్ అన్నీ కవర్ చేసుకుని మారేడుమిల్లి మళ్ళీ రాకుండా ఒకేసారి కవర్ చేసుకోవాలనుకుంటే మీకు 2 డేస్ పైనే పడుతుంది. అంటే 2.5 డేస్, ఎగ్జాక్ట్గా 3 డేస్ వేసుకోండి. వాటర్ ఫాల్స్, అక్కడ ఉన్న వ్యూ పాయింట్స్, అలాగే గుడిసా హిల్ స్టేషన్ కవర్ చేసుకోవచ్చు. అది ఎలా కవర్ చేసుకోవచ్చు ఏంటని ప్లాన్ చెప్తాను. లేదు మాకు వాటర్ ఫాల్స్ మాత్రమే కవర్ చేయాలనుకుంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ నేను నెక్స్ట్ ఏమేమి వాటర్ ఫాల్స్ ఉన్నాయో చెప్తాను. సో ఆ వాటర్ ఫాల్స్ చూసి మీరు వెళ్ళిపోవచ్చు. అలా కాకుండా ఈ వాటర్ ఫాల్సే కాకుండా గుడిసా హిల్ స్టేషన్ అలాగే మంచి మంచి వ్యూ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకోవాలి. వాటి గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. ప్రతి ప్లేస్ కూడా ఎలా కవర్ చేయాలి, ఎప్పుడు కవర్ చేయాలి, ఏ టైంలో అయితే బెస్ట్ అని చెప్పేసి టైమింగ్స్ పరంగా మనం ప్రతిదీ కూడా చెప్తాను, వినండి. నేనైతే ప్లాన్ గుడిసా హిల్ స్టేషన్ విత్ వాటర్ ఫాల్స్ అన్ని ప్లేసెస్ కవర్ చేసుకునేటట్టుగా ప్లాన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకవేళ మీకు టైం లేకపోతే వాటర్ ఫాల్స్ కవర్ చేసుకుంటే గుడిసా స్కిప్ చేయండి, గుడిసా స్కిప్ చేస్తే వాటర్ ఫాల్స్ కవర్ ఏదో ఒకటి చేయండి. సో మనం స్టే మొత్తం నైట్ అంతా అంటే ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యి మనం భూపతిపాలెం రిజర్వాయర్, రంపచోడవరం వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకుని వచ్చిన తర్వాత ఈవినింగ్ అయిపోయింది.
ఎందుకంటే ట్రావెలింగ్ సరిపోయింది మనకి, ఎందుకంటే నియర్లీ 100 కిలోమీటర్స్ ఉంటుందిగా ఫ్రమ్ రాజమండ్రి టు మారేడుమల్లి. సో మీరు అక్కడ స్టే చేస్తారు. వన్ స్టే చేసిన తర్వాత ఎర్లీ మార్నింగ్ ఫ్రెష్ అవ్వండి. ఫ్రెష్ అయిన తర్వాత మీకు మీరున్న ఆ రిసార్ట్ ఏదైతే నేనైతే సజెస్ట్ చేస్తున్నానో ఆ రిసార్ట్ దగ్గర నుంచి 7 కిలోమీటర్స్ 8 కిలోమీటర్స్లో మీకు మంచి వాటర్ ఫాల్స్, జలతారణి వాటర్ ఫాల్స్ అని ఒకటి వస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ కవర్ చేసుకోండి. సరే, మనమైతే ఇప్పుడు ఆ వాటర్ ఫాల్స్ దగ్గరికి ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి. సో వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాటర్ ఫాల్స్ అయితే ఇలా ఉంటుంది అనమాట. దీని ఎంట్రీ ఫీజు వచ్చేసరికి 50 రూపీస్ పర్ పర్సన్. ఓకేనా. వాటర్ ఫాల్స్ అంటే నేను వెళ్ళినప్పుడు కొంచెం హెవీ ఫ్లో ఉండడం వల్ల అలా గేట్లా పెట్టారు, అక్కడ మీరు అది తీసేస్తారు నార్మల్ డేస్లో. సో ఇది అయిపోయిన తర్వాత మీకు అదే రూట్లో మళ్ళీ ఏ డైవర్షన్స్ లేకుండా అదే రూట్లో స్ట్రైట్కి వెళ్తే మన్యం వ్యూ పాయింట్ అని ఒకటి వస్తుంది. ఈ మన్యం వ్యూ పాయింట్ వచ్చేసరికి చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. నేను మరీ చెప్తున్నా, ఈ మన్యం వ్యూ పాయింట్ అయితే కవర్ చేసుకోండి. ఇప్పుడంటే నేను వెళ్ళినప్పుడు వర్షం పడింది, కొంచెం అనీజీగా ఉండడం వల్ల కొంచెం క్లౌడ్స్ అనేవి లేవన్నమాట. అలా కాకుండా మీరు ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకున్నా లేదా 9-10 ఆ టైం అయినా ప్లాన్ చేసుకున్నా, ఫాగీ వెదర్ లేదా ఈవినింగ్ ప్లాన్ చేసుకునే ప్లేస్ మంచి సన్సెట్ కూడా ఉంటుంది అనమాట. ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ అనుకోవచ్చు, లేదా ఫాగీ వెదర్, లేదా ఈవినింగ్ సన్సెట్, ఏదో ఒకటి అయితే మీకు ఇక్కడ మంచి వ్యూ అయితే ఉంటుంది అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మార్నింగ్ మీరు జలతరంగ వాటర్ ఫాల్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత స్ట్రైట్కి వస్తే ఇది వస్తుంది. దీని తర్వాత అమృతధర వాటర్ ఫాల్స్ అనమాట. ఈ 3 ఒకే లైన్లో ఉంటాయి, అందుకే చెప్తున్నాను. అమృతధర వాటర్ ఫాల్స్ అయిపోయిన తర్వాత మీరు గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళాలనుకుంటే గుడిసె హిల్ స్టేషన్ వెళ్ళే రూట్లో ఉన్న స్టేయింగ్ ఇది. మారేడుమల్లిలో నియర్లీ ఒక 10 to 12 హోటల్స్ అయితే నాకు తెలిసినవి ఉన్నాయి. అవి రిసార్ట్స్ అవ్వచ్చు లేదా స్టేయింగ్ రూమ్స్ అవ్వచ్చు, ఇలా ఉంటాయి అనమాట. ఓకేనా. ఫస్ట్ చూసింది రిసార్ట్, ఇది వచ్చేసరికి స్టేయింగ్ రూమ్స్. సో మాకు స్టేయింగ్ రూమ్ వద్దు, రిసార్ట్ వద్దు, మేము కొంచెం తక్కువ బడ్జెట్లో అయిపోవాలని చెప్పేసి ట్రిప్ మొత్తం ప్లాన్ చేసుకున్నాం. మాకైతే క్యాంప్ ఫైర్, క్యాంప్ టెంట్ ఇలాంటివి అయితే కావాలి. ఎందుకంటే క్యాంప్ టెంట్ వచ్చేసరికి రిసార్ట్స్తో పోల్చుకుంటే రూమ్స్ కొంచెం తక్కువ, రూమ్స్తో పోల్చుకుంటే క్యాంపింగ్ టెంట్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకా తక్కువ. సో బడ్జెట్లో అయిపోవాలనుకుంటే క్యాంపింగ్ టెంట్ బెస్ట్ అని నా ఒపీనియన్. ఒకవేళ క్యాంపింగ్ టెంట్స్ కావాలనుకున్నా ఆ లోకల్స్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. సో వెళ్లే ముందు నాకు కాంటాక్ట్ అయ్యాలండి. ఎలా కాంటాక్ట్ అవ్వాలి ఏంటంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంటుంది, అది క్లిక్ చేస్తే మీకు ఎవరు డౌట్స్ ఉంటే లేదా అడగొచ్చు. నేను అంతేకాకుండా వాట్సాప్లో వాళ్ళ డీటెయిల్స్ అయితే నేను ఇస్తాను. మస్ట్ అండ్ షుడ్గా ఎర్లీ మార్నింగ్ 3 కల్లా స్టార్ట్ అయ్యి గుడిసె హిల్ స్టేషన్ రండి. గుడిసె హిల్ స్టేషన్ వచ్చేసి సన్ రైజ్, బ్యూటిఫుల్ క్లౌడ్స్, వింటర్లో అయితే సూపర్ వ్యూ, దీని మించి అయితే ఉండదు. మన మారేడుమల్లి ఆ సరౌండింగ్స్లో ఇది బెస్ట్ పీక్ సీజన్లో వెళ్తే. ఓకేనా. సో గుడిసె హిల్ స్టేషన్ అయితే స్కిప్ చేయొద్దని నా ఒపీనియన్. సో అందుకే 3 days ప్లాన్ చేసుకుంటే అటు వాటర్ ఫాల్స్ కవర్ అయిపోతే, గుడిసె హిల్ స్టేషన్ కవర్ అయిపోతే, మంచి వ్యూ పాయింట్స్లో ఫొటోస్ కూడా మంచి దిగవచ్చు, లేదా ఫోటోషూట్స్ కావాలని చేసుకోవచ్చు. ఇది కాకుండా గుడిసె హిల్ స్టేషన్ కాకుండా ఆల్టర్నేటివ్ చావడికోట ఉంటుంది. ఎందుకంటే మనకి గుడిసె హిల్ స్టేషన్ ఏంటంటే ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్ అనమాట. అంటే ఓన్ వెహికల్స్ మన ఏదైతే ఉన్నాయో టెంపో ట్రావెల్స్ అవ్వచ్చు, లేదా రెంటల్స్ అవ్వచ్చు, మన ఓన్ కార్స్ అవ్వచ్చు, బైక్స్ అవ్వచ్చు, ఏవైనా సరే ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్. సో చాలా మంది ఓన్ వెహికల్స్ అలౌ చేయట్లేదు కాబట్టి చావడికోట వెళ్తుంటారు. చావడికోట మన ఓన్ వెహికల్స్ అలౌడే, కానీ గుడిసె హిల్ స్టేషన్కి అయితే మన ఓన్ వెహికల్స్ అయితే నాట్ అలౌడ్ అనమాట. సో అక్కడ ఉన్న లోకల్స్లో వెహికల్స్ మాట్లాడుకుని వెళ్ళాల్సి వస్తుంది. అది గుర్తుపెట్టుకుని వెళ్ళండి. ఎవరు చెప్పినా నమ్మొద్దు, గుడిసె హిల్ స్టేషన్కి ఓన్ వెహికల్స్ నాట్ అలౌడ్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరి గుడిసె హిల్ స్టేషన్ కంప్లీట్ చేసుకున్నా, లేదా చావడికోట, ఈ రెండిట్లో ఏదో ఒకటి కంప్లీట్ చేసుకున్న తర్వాత దుంపల్స్ వాటర్ ఫాల్స్ అనేది ఆ లొకాలిటీలో ఉంటుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది, మనకి కొంచెం అడ్వెంచరస్ ఉంటుంది అనమాట అది. సో మస్ట్ అండ్ షుడ్గా కంప్లీట్ చేసుకోవాల్సిన ప్లేస్ ఇది ఒకటి యాడ్ చేసుకోండి ఖచ్చితంగా. వాటర్ ఫాల్స్ ఎలాగో మీరు అక్కడ వరకు వెళ్తున్నారు కాబట్టి పుష్ప బ్రిడ్జ్ కూడా ఉంటుంది, కవర్ చేసుకోండి. సో ఇప్పుడు బస్ విషయానికి వచ్చేసరికి, బస్ టైమింగ్స్ వచ్చేసరికి, ఒకవేళ బస్సులోనే వెళ్ళాలనుకుంటున్నా మా బడ్జెట్ లేదనుకుంటే బస్ విషయానికి వచ్చేసరికి మనకి రాజమండ్రి నుంచి ఎవ్రీ 30 minutes ఒకసారి భద్రాచలం వెళ్ళే బస్సెస్ ఉంటాయి. ఒకసారి అడిగి వెళ్ళండి, అది మారేడుమల్లి ఆగదు. ఓకేనా.